తెరాస పార్లమెంట్ అభ్యర్థుల కసరత్తు కొలిక్కి వచ్చింది. రేపు ఎల్లుండో ఆ పార్టీ అధినేత కేసీఆర్ అభ్యర్థుల్ని ప్రకటించే అవకాశం ఉంది. 11 మంది సిట్టింగ్ ఎంపీలు మళ్లీ టికెట్ ఆశిస్తున్నా కొన్ని మార్పులు జరిగే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నిజామాబాద్, కరీంనగర్ పార్లమెంటు స్థానాల్లో కవిత, వినోద్ మరోసారి బరిలోకి దిగనున్నారు. పార్లమెంటు ఎన్నికలకు నగారం మోగడంతో తెరాస సిట్టింగ్ ఎంపీల్లో ఉత్కంఠ నెలకొంది. అభ్యర్థుల ఎంపికపై పార్టీ అధినేత కేసీఆర్ కసరత్తు తుదిదశకు చేరినట్లు సమాచారం. ఈ మేరకు రేపు లేదా ఎల్లుండి అభ్యర్థుల్ని ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. 16 లోక్సభ స్థానాలు దక్కించుకునే స్పష్టమైన లక్ష్యంతో ఉన్న తెరాస ఆ దిశగా అభ్యర్థుల ఎంపికలో జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. తెరాస నుంచి 11 మంది సిట్టింగ్ ఎంపీలు మళ్లీ పోటీ చేయాలని ఆశిస్తున్నారు. అయితే ఈసారి కొన్ని స్థానాల్లో మార్పులు జరిగే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కరీంనగర్ నుంచి వినోద్, నిజామాబాద్లో కవిత మరోసారి బరిలోకి దిగడం దాదాపు ఖాయమైనట్లు తెలుస్తోంది. భువనగిరి నుంచి బూర నర్సయ్యగౌడ్, మెదక్ నుంచి కొత్త ప్రభాకర్ రెడ్డి, పెద్దపల్లి నుంచి వివేక్ అభ్యర్థిత్వాలు ఖరారైనట్లు ప్రచారం జరుగుతోంది. నల్గొండ సిట్టింగ్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి మంత్రివర్గంలో చోటు ఆశిస్తున్నారు. ఆయనకు మంత్రి పదవి ఇవ్వాలని పార్టీ అధినేత కేసీఆర్ భావిస్తే నల్గొండ నుంచి పల్లా రాజేశ్వరరెడ్డిని బరిలో దించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఖమ్మం పార్లమెంట్కు సిట్టింగ్ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సహా మరికొందరి పేర్లను కేసీఆర్ పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మహబూబ్ నగర్ నుంచి ప్రస్తుత ఎంపీ జితేందర్ రెడ్డి, మాజీ మంత్రి లక్ష్మారెడ్డి, నాగర్ కర్నూలు నుంచి పి రాములు, మందా జగన్నాథం, మహబూబాబాద్ నుంచి సిట్టింగ్ ఎంపీ సీతారాం నాయక్, మాజీ ఎమ్మెల్యే కవిత పేర్లు ప్రచారంలో ఉన్నాయి. వరంగల్ నుంచి సిట్టింగ్ ఎంపీ పస్నూరి దయాకర్, మాజీ మంత్రి కడియం శ్రీహరి, గుడిమల్ల రవికుమార్ పేర్లను అధ్యక్షుడు కేసీఆర్ పరిశీలిస్తున్నట్లు సమాచారం. మల్కాజ్గిరి స్థానాన్ని మంత్రి మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్ రెడ్డి, నవీన్ రావు, బండి రమేష్ ఆశిస్తున్నారు. సికింద్రాబాద్ నుంచి మంత్రి తలసాని కుమారుడు సాయి కిరణ్, బండి రమేష్ పోటీ చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. చేవెళ్లలో మాజీ మంత్రి మహేందర్ రెడ్డి, రంజిత్ రెడ్డి, మండలి చైర్మన్ స్వామిగౌడ్ టికెట్ ఆశిస్తున్నారు. సబితా ఇంద్రారెడ్డి తెరాసలో చేరితే ఆమె కుమారుడు కార్తిక్ రెడ్డి పోటీలో ఉండే అవకాశం ఉంది.